మీ పేరు? కోటేశ్వరరావు. ఎలా ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పెట్టుకోండి అమ్మా. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ఉంచు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ఎలా చేస్తున్నాడు? ఎలా చేస్తాడు? ఇంతవరకు పథకాలు అన్నాడు, ఇంతవరకు ఏది వర్తించింది? ఏది వర్తించాల. మహిళలకు 1500 అన్నాడు. ఇంకా ఏంటి ఉచిత బస్సు సౌకర్యం అన్నాడు. ఒక్కలంటే ఏం సుఖం అంటే కాదండి. ఇప్పుడు చదువుకునే పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అమ్మఒడి అని ఒక్కరికి వేశారు. ఈయనేమో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నారు కదా. ఏది ఇంతవరకు ఏది ఒక్కళ్ళకి వచ్చిందా? అరే పక్కన బౌల్తీ. జగన్మోహన్ రెడ్డి గారేమో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు, పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నాడు. మరి ఏమో ఇప్పటికి ఇస్తాడు, అసలు ఇస్తాడు. జగన్ నిజంగానే ఏమో ఆ సంగతి వాళ్ళకి ఏది తెలుసా? ఒకవేళ అప్పులు చేసినా కానీ జగన్ ఎవరికి ఇచ్చారు? అప్పులు చేసి ఎవరికి ఇచ్చారు? మహిళలకి. అంటే జగన్ అప్పులు చేసినా కానీ ప్రజలకు ఇచ్చాడా? ఇచ్చిండు. అసలు ఆయన ఏమీ లేదు, అప్పులు చేసి ఆయనే దోచుకున్నాడు అనేసి అంటున్నారు కదా. మరి అప్పులు చేసి ఆయనే దోచుకున్నాడు, ప్రజలకి ఏమి ఇవ్వలేదు అంటున్నారు కదా. ఇక రాజకీయం ఒక రకంగా ఉంటుందా? ఈ ప్రతిపక్షం లేకపోబట్టి చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేస్తే ఇంకా ఆ విధంగా మేలకుండా ఉండాలి. అంటే చెబుతున్నాడు కదా, నేను వచ్చిన తర్వాత రోడ్లు వేస్తున్నాను, పోలవరాన్ని అభివృద్ధి చేస్తున్నాను, నాకు టైం ఇవ్వండి పథకాలు ఇవ్వడానికి అంటున్నాడు కదా. అప్పుడు అది చూద్దాం, అది ఎన్నాళ్ళు పట్టుద్దో అది చూద్దాంగా. అంటే చేస్తాడంటావా? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన కొన్ని పథకాలు చెప్పాడు, ఆయన చేయగలిగాడు, మరి ఏం చేస్తాడంటావా? ఏమో మనం ఎట్ట చెబుతాం, ఈయన చేతడు చెయ్యలేడు మనకి ఎట్ట తెలుస్తుంది? చేసినప్పుడు చేసిండు అనుకోవటం. అది మరి ఇప్పటికే 9 నెలలు అవుతుంది. ఈ రైతు భరోసాల సంగతి ఏంటి? మరి జగన్ గారి టైంలో 13,500 వేస్తే ఈయన ఏకంగా 20,000 వేస్తానన్నాడు. మరి ఏమో అది ఉండోళ్ళు భరోసా ఉండోళ్ళకి తెలుసు, మరి మనకేం తెలియదు. ఉచిత బస్సు సంగతి ఏంటంటావు? ఇంకా ఉచిత బస్సు సంగతి ఆయన వేసినప్పుడు వీళ్ళు ఎక్కినప్పుడు అప్పుడు అంతే. మహిళలకి రైతులకి ధర పరిస్థితి ఏంటంటారండి? పంటలకు గిట్టుబాటు ధర ఉంటుందంటారా? కరెక్ట్ ధర ఏముంటుందో వీళ్ళు దళారులు దోసుకోవడం ఎక్కువైపోయింది. అనేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ఆడ మందు కట్ట అంటే 1350 వేసుకుంటుండ్రు, 1500 కట్టకి చొప్పున తీసుకుంటుండ్రు. ఇక్కడ మరి ఇంకేం 150 తీసుకుంటుండ్రు కట్టకి. ఏదైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉందంటావా, లేదా ఈయన వచ్చిన తర్వాతనే మంచిగా ఉందంటావా? అది జరుగుతుంటే తెలుస్తుంటది. ఇప్పుడు జరుగుతుంటే బాధ పడుతుంది, జరగకపోతే ఏం బాధ పడదు. ఆయన 5 సంవత్సరాలలో ఏం చేసిండు, ఏం చెందిండు ప్రజలు గుర్తించండ్రు. ఈయన ఈ 5 సంవత్సరాలలో ఏం చేస్తాడో అది ప్రజలు గుర్తిస్తారు.